ఈరోజు కామన్‌గా యంగ్ జనరేషన్‌లో ఉండే ప్రాబ్లమ్ గురించి తెలుసుకుందాం. అదేమంటే ఇన్‌ఫర్టిలిటీ. నమస్కారం అండి. నేను మీ డాక్టర్ పెంచల్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్, సంకల్ప హాస్పిటల్, తిరుపతి. ఫస్ట్ అసలు ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటి? అది ఎందుకు వస్తుంది? కారణాలు వాటి గురించి తెలుసుకుందాం. ఇన్‌ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ అయిన కపుల్ 1 ఇయర్ వరకు వాళ్ళు ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళ పిల్లల కోసం, సంతానం కోసం ట్రై చేస్తున్నారో, వాళ్ళకి సంతానం లేకపోతుందో దాన్ని ఇన్‌ఫర్టిలిటీ అంటారు. దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ప్రైమరీ ఇన్‌ఫర్టిలిటీ అంటారు. రెండోది సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ అంటారు. ప్రైమరీ ఇన్‌ఫర్టిలిటీ అంటే వాళ్ళకి పెళ్ళైన తర్వాత నుంచి పిల్లలు 1 ఇయర్ దాకా వాళ్ళు ట్రై చేస్తున్నా కానీ పిల్లలు రాకపోవడం అనేది. సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ అంటే ప్రీవియస్‌గా వాళ్ళకి పిల్లలు ఉంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి సెకండ్ బేబీనో లేక థర్డ్ బేబీనో కావాలని చెప్పేసి వాళ్ళు ట్రై చేస్తారు. కానీ సక్సెస్ అవ్వరు 1 ఇయర్ వరకు. వాళ్ళు కాంట్రాసెప్టివ్ ఏమి యూజ్ చేయకున్నా కానీ సక్సెస్ అనేది ఉండదు. దీన్ని సెకండరీ ఇన్‌ఫర్టిలిటీ అంటారు. ఇలా ఎవరైతే 1 ఇయర్ నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా పిల్లల కోసం, సంతానం కోసం ట్రై చేస్తుంటారో అటువంటి వారికి పిల్లల సంతానం లేకుంటే వాళ్ళు ఆండ్రాలజిస్ట్‌ని మీట్ అవ్వడం అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఫీమేల్ పార్ట్నర్ అంటే ఫీమేల్స్ ఎంత కారణమో పిల్లలకి, మేల్ కారణం కూడా అంతే ఉంటుందండి. కాబట్టి మీరు దగ్గర ఉన్న ఆండ్రాలజిస్ట్‌ని కలవడం మంచిది.